విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలం జాడపేట గ్రామంలో అదే గ్రామానికి చెందిన ఓ మహిళ వద్ద నుండి 20 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. ఆమెను అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం రాజాం కోర్టుకు తరలించనున్నట్లు తెలియజేశారు. 20 మద్యం బాటిళ్లతో పట్టుబడ్డ ఓ మహిళ విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలం జాడపేట గ్రామంలో అదే గ్రామానికి చెందిన ఓ మహిళ వద్ద నుండి 20 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. ఆమెను అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం రాజాం కోర్టుకు తరలించనున్నట్లు తెలియజేశారు. రిమాండ్ నిమిత్తం రాజాం కోర్టుకు తరలించనున్నట్లు తెలియజేశారు. 20 మద్యం బాటిళ్లతో పట్టుబడ్డ ఓ మహిళ విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలం జాడపేట గ్రామంలో అదే గ్రామానికి చెందిన ఓ మహిళ వద్ద నుండి 20 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. ఆమెను అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం రాజాం కోర్టుకు తరలించనున్నట్లు తెలియజేశారు. 20 మద్యం బాటిళ్లతో పట్టుబడ్డ ఓ మహిళ విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలం జాడపేట గ్రామంలో అదే గ్రామానికి చెందిన ఓ మహిళ వద్ద నుండి 20 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. ఆమెను అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం రాజాం కోర్టుకు తరలించనున్నట్లు తెలియజేశారు. ఆమెను అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం రాజాం కోర్టుకు తరలించనున్నట్లు తెలియజేశారు. 20 మద్యం బాటిళ్లతో పట్టుబడ్డ ఓ మహిళ విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలం జాడపేట గ్రామంలో అదే గ్రామానికి చెందిన ఓ మహిళ వద్ద నుండి 20 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. ఆమెను అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం రాజాం కోర్టుకు తరలించనున్నట్లు తెలియజేశారు. 20 మద్యం బాటిళ్లతో పట్టుబడ్డ ఓ మహిళ విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలం జాడపేట గ్రామంలో అదే గ్రామానికి చెందిన ఓ మహిళ వద్ద నుండి 20 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. ఆమెను అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం రాజాం కోర్టుకు తరలించనున్నట్లు తెలియజేశారు.